ఎన్నికల నియమావళిని రాజకీయ పార్టీలు తప్పనిసరిగా పాటించాలని జయశంకర్ జిల్లా కలెక్టర్ భవిష్ మిశ్రా అన్నారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో గురువారం జిల్లా కేంద్రంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో కలెక్టర్ భవిష్ మిశ్రా మీడియా సమావేశం ఏర్పాటు చేసి పలు సూచనలు చేశారు. లాస్ట్ మంత్ 16th మార్చ్కి మన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ద్వారా భారతదేశం మొత్తంలో ఎలక్షన్ డే అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. దాంట్లో మన తెలంగాణ రాష్ట్రంలో 4th ఫేజ్లో ఎలక్షన్ అవుతుంది అది కూడా చెప్పారు. సో దాంట్లో భాగంగా ఈరోజు 18వ తారీఖుకి ఎలక్షన్ డే నోటిఫికేషన్ కూడా విడుదల చేయడం జరిగింది. సో దాంట్లో మన జిల్లాలో 3 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఫస్ట్ భూపాలపల్లి నియోజకవర్గం కింద 275 పోలింగ్ స్టేషన్స్, తర్వాత మన మంథని నియోజకవర్గం కింద 130 పోలింగ్ స్టేషన్, అట్లాగే ములుగు అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ కింద కూడా 5 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. అది కూడా భూపాలపల్లి మండలంలో. ఇవి వేరే వేరే పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీ కింద వస్తాయి. సో భూపాలపల్లి అనేది మన మెయిన్ వరంగల్ కాన్స్టిట్యుయెన్సీ 15, ములుగు అనేది మహబూబాబాద్ కింద వస్తుంది, అండ్ మంథని అనేది పెద్దపల్లి పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీ కింద వస్తుంది. సో వీటన్నిటికీ మన 13 మే రోజున ఇక్కడ ఓటింగ్ జరుగుతుంది. లాస్ట్ టైం లాగానే ఈసారి కూడా ఈ భూపాలపల్లి మొత్తం జిల్లాలోనే ఈ పోల్ టైం అనేది అగైన్ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 వరకే ఉంటుంది. ఇక్కడ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజమ్స్ సంబంధించిన పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి కాబట్టి మన జిల్లా మొత్తంలో ఎక్కడ మున్సిపాలిటీ ఉన్నప్పటికీ కూడా 4కే ఇక్కడ రిస్ట్రిక్ట్ చేయడం జరిగింది. మిగతా ఆల్ నార్మల్ ప్రాంతంలో అది సాయంత్రం 5 వరకు అక్కడ ఉంటుంది. దీంట్లో నామినేషన్ ప్రక్రియ కూడా ఇప్పుడు స్టార్ట్ అయింది. నామినేషన్ అనేది ఎక్కడైతే రిటర్నింగ్ ఆఫీసర్ది హెడ్ క్వార్టర్ ఉందో రిటర్నింగ్ ఆఫీసర్ దగ్గర జరుగుతుంది. సో మన వరంగల్ సంబంధించిన వరంగల్ హెడ్ క్వార్టర్లో, పెద్దపల్లి సంబంధించిన పెద్దపల్లిలో, అట్లాగే మన ములుగు సంబంధించి నామినేషన్ మహబూబాబాద్లో జరుగుతుంది. సో యాజ్ పర్ ది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నామ్స్ ప్రకారంగా మన మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ని కూడా మానిటర్ చేయడానికి 16 మార్చి నుంచి ఇక్కడ 3 ఫ్లయింగ్ స్క్వాడ్ టీం ద్వారా వాళ్ళు కంప్లైంట్స్ని కూడా అటెండ్ చేస్తూ ఉన్నారు. ఎవరైనా ఇది కంప్లైంట్ చేయడానికి ఆసక్తితో ఉంటే సివిజిల్ యాప్ ద్వారా కూడా మనం డౌన్లోడ్ చేసుకొని దాంట్లో కంప్లైంట్ మనం చేయవచ్చు. మీరు కంప్లైంట్ చేస్తే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నామ్స్ ప్రకారంగా 100 నిమిషాల్లో మా ఫ్లయింగ్ స్క్వాడ్ టీం అక్కడికి వచ్చి ఆ కంప్లైంట్ అన్నింటినీ వాళ్ళు అటెండ్ కూడా చేస్తారు. సో నా రిక్వెస్ట్ ప్రజలందరితో ఏంటంటే, ఇప్పుడు మనం సివిజిల్లో వచ్చిన కంప్లైంట్ సంఖ్య చూస్తే తక్కువ ఉండడానికి 2-3 కారణాలు ఉండవచ్చు. ఐదర్ మన ఎంసీసీ సంబంధించిన వైలేషన్ జరగడం లేదు, లేదా అవగాహనకి కొంత దాంట్లో కోరుతూ ఉండవచ్చు. సో మీడియా ద్వారా కూడా మీరు సివిజిల్ యాప్ని కొంత పాపులరైజ్ చేస్తే ఎక్కడైనా ఎంసీసీ సంబంధించిన విషయాల్లో, అది ఎంసీసీ సంబంధించిన విషయం అనేది ఎక్కడైనా పర్మిషన్ లేకుండా మీటింగ్ జరుగుతూ ఉంటే, లేకపోతే మనం ఫ్రీబీజ్ అంటాము, ఎవరైనా అక్కడ చీరలు కావచ్చు, లేకపోతే ఫుడ్ కావచ్చు, ఆర్ వేరే ఏమైనా ప్రొడక్ట్స్ కావచ్చు, అట్లాంటి ఎక్కడైనా డిస్ట్రిబ్యూషన్ జరుగుతూ ఉంటే, లేదా మిగతా ఏమైనా హోర్డింగ్స్ కానీ బ్యానర్ వితౌట్ పర్మిషన్ మీ దృష్టిలో వస్తే, మీరు ఈజీగా దానికి ఒక ఫోటో కానీ వీడియో తీసి మాకు పంపిస్తే ఖచ్చితంగా మేము అక్కడికి వచ్చి అక్కడ యాక్షన్ కూడా తీసుకుంటాము. ఏమైనా ఇల్లీగల్ పని జరుగుతూ ఉంటే దాని మీద క్రిమినల్ కేసు కూడా బుక్ చేయడం జరుగుతుంది.